నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పోరాడే గొంతుక చుంచు రాజేందర్. ఊరు వాడకు ఉద్యమ వంతెన కట్టిన నాయకుడు. ప్రజా సమస్యలపై దశాబ్దాలుగా పోరాడుతున్న అలుపెరుగని యోధుడు. డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ వెల్లడి. డీబీఎఫ్ ఆధ్వర్యంలో చుంచు రాజేందర్ కు ఘన సన్మానం. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పీడితుల కోసం పోరాడుతున్న చుంచు రాజేందర్ దళిత, పీడిత, అణగారిన మహిళా వర్గాల పక్షాన గత 2 దశాబ్దాలుగా పోరాడుతూ సమాజంలో పోరాడే గొంతుకగా దళిత బహుజన ఫ్రంట్ డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ నిలిచారని డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన చుంచు రాజేందర్ డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితుడైన సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీబీఎఫ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాదాసి సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్, నాయకులు మేకల సాంబయ్య, మోరే ఐలయ్య, గిన్నారపు ప్రసంగి, ఓదెల సురేష్, బొమ్మెన కుమార్, గిన్నారపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి సన్మానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సబ్బండ కులాల కోసం, సబ్బండ వర్గాల కోసం, వారి హక్కుల కోసం, వారి శ్రేయస్సేయంగా వారి ఆశయాలను సాధించడం కోసం మహనీయుల బాటలో మరి చుంచు రాజేందర్ గారు ఎనలేని సేవ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన సన్మానించడం అంటే మమ్మల్ని మేము సన్మానించడం మరి భావించుకుంటూ మరి సన్మానాన్ని మరి మేము చేయడం జరిగింది. మరి ముందు చుంచు రాజేందర్ అన్న గారు దళిత బహుజన ఫ్రంట్లో అనేకమైనటువంటి పదవులను అధిరోహించి మరి ఇంకా దళిత, పీడిత, అణగారిన వర్గాలకు మరి మహనీయుల బాటలో మరి ఆయన పనిచేసి భారత రాజ్యాంగ రక్షణ కోసం కూడుకొని అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారాలని మరి మేము ఆకాంక్షిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సమాజం కోసం పరితపించే సిసలైన ఉద్యమకారుడు, ఊరు వాడకు ఉద్యమ వంతెన కట్టినోడు. ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో, ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో అక్కడ నేనున్నానంటూ భరోసానిస్తూ మరి ఆ యొక్క దాడుల మీద, దౌర్జన్యాల మీద, ఆ అసమానతల మీద మహనీయులు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఇతర మహనీయుల బాటలో మరి పయనిస్తూ మరి గత 3 దశాబ్దాలుగా దళిత బహుజన ఫ్రంట్లో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో అన్నగారు చుంచు రాజేందర్ అన్నకు మరి ఇక్కడ మేము దళిత బహుజన ఫ్రంట్ మరియు ఏబిఎస్ అసైన్ భూమి సమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమం అంటే ఇది చుంచు రాజేందర్ గారికి సంబంధించింది కాదు, ఇది సబ్బండ కులాలకు, సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి సన్మానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సబ్బండ కులాల కోసం, సబ్బండ వర్గాల కోసం, వారి హక్కుల కోసం